నాకు పుట్టబోయే బేబీకి మంచి కర్లీ హెయిర్ ఉండాలి, లేదా సిల్కీ హెయిర్ ఉండాలి, ఐస్ మంచిగా పెద్దగా అందంగా ఉండాలి, నోస్ షార్ప్ ఉండాలి, బాగా తెలివి గల బేబీ ఉండాలి. ఇట్లా అందరికీ కళలు ఉంటాయి కదా. సో ఇది పాసిబుల్లా? అసలు ఇంటెలిజెంట్ బేబీ లేదా అందంగా పుట్టే బేబీ అనేది ట్రీట్మెంట్స్ వల్ల సాధ్యమా కాదా? హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టైన్ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో రీసెంట్గా డిజైనర్ బేబీస్ అనే కాన్సెప్ట్ చాలామంది వింటూ ఉంటారు. సో డిజైనర్ బేబీస్ అంటే ఏంటిది? సో క్రిస్పర్ టెక్నాలజీ అనే ఒక టెక్నాలజీ వచ్చింది. దీని ద్వారా డిఎన్ఏలో మనకి ఏది అక్కర్లేదు, ఏ ట్రేట్ అక్కర్లేదు, ఫ్యామిలీలో ఏమన్నా డిజీజ్ అనేది తరతరాలుగా వస్తూ ఉంది. సో అది రాకుండా చూడడము, సో దానికి సంబంధించిన డిఎన్ఏని కట్ చేసి తీసేయడము, ఇట్లాంటివి చేసుకోవచ్చు. కానీ దీంట్లో కొంతమంది వై నాట్ ట్రై ఇట్ ఈవెన్ ఫర్ లుక్స్ అండ్ ఇంటెలిజెన్స్ అనేది ఈ కాన్సెప్ట్ అనేది ముందుకు పెడుతున్నారు. బట్ ఇది ఇంకా యూజ్లోకి రాలేదు. బికాస్ ఎథికలీ ఇట్లాంటివి చేసేటప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? సో ఇలాంటి బేబీని మనం తయారు చేసినప్పుడు మనకు అన్వాంటెడ్ దగ్గరే కట్ చేస్తుందా, వేరే ఎక్కడైనా కట్స్ అవుతాయా, లేదా ఈ జనరేషన్లో ఈ బేబీ మంచిగా ఉండి వచ్చే జనరేషన్లో మ్యూటేషన్స్ ఏమైనా ఎక్కువ అవ్వడము, రాబోయే జనరేషన్స్లో ఏమైనా ప్రాబ్లం రావడము, ఇట్లాంటివి జరగవచ్చా? లేదా డిస్క్రిమినేషన్ అనేది ఎక్కువ అవ్వచ్చా? ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇది ఇంకా యాక్షన్లోకి రాలేదు. యాజ్ ఆఫ్ నౌ మనకు హెరిడిటరీగా ఇవన్నీ జనరేషన్స్లో రన్ అవ్వద్దు, డిజీజెస్ అనేది పదే పదే రాకూడదు అనే దానికి పీజీటీఏ అనే టెస్ట్ కానీ, పీజీటీఎం టెస్ట్ కానీ, ఈ టెస్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ డిజైనర్ బేబీ కాన్సెప్ట్ అనేది రాకపోవచ్చు. మరి బేబీ అందంగా, ఐక్యూ మంచిగా ఉండడానికి వేరే ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ అందంగా, ఇంటెలిజెంట్గా కాకుండా బేబీ హెల్తీగా పుట్టడం అవసరం. సో హెల్తీగా పుట్టడానికి ముందే ఫోలిక్ యాసిడ్ తీసుకోవడము, డైట్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వడము, ఒకవేళ మీకు థైరాయిడ్, బీపీ, షుగర్ ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కరెక్ట్ కంట్రోల్కి తెచ్చుకోవడము, ఇవన్నీ అయితే మన చేతిలో ఉన్నాయి. సో ప్రాపర్ ఎన్విరాన్మెంట్, సో హెల్త్ వైజ్ మనం హెల్తీగా ఉంటే బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. అలాగే బేబీ పుట్టిన తర్వాత మంచి కేర్ ఇవ్వడము, బేబీకి కరెక్ట్గా లవ్ ఇవ్వడం వల్ల ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా బేబీని ఎఫెక్ట్ చేస్తుంది. అలా అయితే మీకు ఒక హెల్తీ బేబీ అండ్ మంచి బేబీ అనేది పుట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.